కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు రుణమాఫీ పథకంలో భాగంగా జనగామ జిల్లా బచ్చనపేట మండలంలోని ఆయా గ్రామాలు రైతులకు రుణమాఫీ చేసిందని, ఆయా బ్యాంకులలో తీసుకున్న అప్పులను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిందని మండల వ్యవసాయ అధికారి విద్యాకర్ రెడ్డి సీఈఓ బాలస్వామి తెలిపారు. మొదటి విడతలో 2257 మంది, రెండో విడతలో 1584 మంది రైతులకు రుణమాఫీ వర్తించిందని చెప్పారు. రైతులకు ఎలాంటి సందేహాలు ఉన్నా తమ గ్రామాల్లోని రైతు వేదికలో సంబంధిత అధికారులను సంప్రదించి సందేహాలను నివృత్తి చేసుకోవాలన్నారు. బచ్చన్నపేట మండలంలో ఇప్పటి వరకు పంట లోన్ వేవర్కి సంబంధించి అంటే రుణమాఫీకి సంబంధించి మొదటి విడత 2257 మంది రైతులకి రుణమాఫీ అయినది. అలాగే రెండో విడత వచ్చేసి 1584 మందికి రుణమాఫీ అయినది. సో రైతులందరూ ప్రభుత్వం ప్రకటించిన ఈ రుణమాఫీని సద్వినియోగం చేసుకొని వచ్చిన డబ్బులని వారి పెట్టుబడికి ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. అలాగే దీనికి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా, ఎవరికైనా రుణమాఫీ డబ్బులు రాలేదు అని అనుకుంటే ఆ గ్రామానికి సంబంధించిన ఆ క్లస్టర్కి సంబంధించిన ఏఈఓని వారి యొక్క పాస్బుక్ జిరాక్స్తో పాటు ఆధార్ జిరాక్స్, తర్వాత లోన్ స్టేట్మెంట్ యొక్క జిరాక్స్ తీసుకొని ఒక దరఖాస్తు ఏఈఓ గారికి ఇస్తే దాన్ని ఫర్దర్గా ప్రాసెస్ చేసి గవర్నమెంట్కి పంపించడం జరుగుతుంది.